సండే హాలిడే అన్న వాళ్ళను కొట్టాలి. ఆదివారం ఆడవాళ్లకు సెలవు ఓకే. ఆదివారం మగవాళ్ళకి ఎందుకు సెలవు భాయ్? ఇంట్లో కూర్చుని ఆడాళ్ళ మొహాలు ఎందుకు చూడాలి? మీ భార్యలకు చెప్పండి, పెళ్ళాం పిల్లల కంటే ఆఫీసే ముఖ్యము అని. 8 గంటల పని కాదు, వారానికి 90 గంటలు పని చేయాలి. ఒళ్ళు హూనమైనా పర్లేదు, కానీ సంస్థ మాత్రం ఎక్కడికో ఎదగాలి అంటూ ఆ కార్పొరేట్ దిగ్గజం చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు దేశమంతా మండిపడుతోంది. తమరంటే సండే ఫండే అనుకోకపోవచ్చు, అందరూ నీలాగే ఉండాలా ఏమిటి అంటూ సోషల్ మీడియా దుమ్మెత్తిపోస్తోంది. అసలు వారానికి ఎన్ని గంటలు పని చేయాలి? ఎన్ని గంటలు చేస్తే దేశం అగ్రదేశం అవుతోంది? దానికి ఏమైనా ఒక కొలబద్దంటూ ఉందా? గాడిద చాకిరీ చేస్తేనే అభివృద్ధి సాధ్యమా? ఎలాంటి సుబ్రహ్మణ్యన్ 90 గంటల పని అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కొత్త చర్చకు తెరలేపాయి. సెలబ్రిటీల నుంచి కార్పొరేట్ దిగ్గజాల వరకు సుబ్రహ్మణ్యం వ్యాఖ్యల్ని తప్పుపడుతోంటే ఎల్ఎన్టీ సంస్థ మాత్రం సమర్థించుకుంటోంది. ఇంతకు ఉద్యోగులు వారానికి ఎన్ని గంటలు పని చేయాలి? 50 గంటలు, 60 గంటలు, 70 గంటలు, లేదంటే 90 గంటలు? ఎన్ని గంటలు పనిచేస్తే మన దేశం అగ్రదేశాలతో పోటీ పడుతుంది? ఎన్ని గంటలు ఆఫీసులో ఉంటే మన దేశం అమెరికాను దాటగలుగుతుంది, చైనాతో పోటీ పడగలుగుతుంది? ముఖ్యంగా యువత దేశం కోసం ఎన్ని గంటలు పని చేయాలి? ఎంతసేపని నీ భార్య ముఖాన్ని చూస్తూ ఇంట్లో కూర్చుంటావు? ఆదివారాలు కూడా పని చేయాలి. వారానికి 90 గంటలు పని చేయాలి. ఎలాంటి సుబ్రహ్మణ్యన్ ఎక్కువ పని గంటలు వినాశనానికే గాని విజయానికి కాదు. ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయింకా. ఉద్యోగుల పని గంటలపై ఇద్దరు కార్పొరేట్ దిగ్గజాల అభిప్రాయం ఇది. ఇద్దరిలో ఎలాంటి సుబ్రహ్మణ్యన్ మాటలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. కొంతమంది విమర్శలతో విరుచుపడుతుంటే మరికొందరు సబబే అన్న వాదన వినిపిస్తున్నారు. అని మెజార్టీ పీపుల్స్ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యల్ని తప్పుపడుతున్నారు. ఎలాంటి సుబ్రహ్మణ్యన్ తన ఉద్యోగులతో ఆన్లైన్ లో మాట్లాడుతూ చెప్పిన మాటలు ఇవి. ఆదివారాలు కూడా పని చేయించలేకపోతున్నందుకు బాధపడుతున్నానని, ఆదివారాలు సైతం పని చేయిస్తే చాలా సంతోషపడతానంటూ తన ఉద్యోగులతో మాట్లాడారు సుబ్రహ్మణ్యన్. అంతటితో ఆగలేదాయన. ఎంతసేపని ఇంట్లో కూర్చుంటావు? ఎంతసేపని నీ భార్యను అలా తదేకంగా చూస్తూ ఉండగలవు? ఆఫీస్కు వెళ్లి పని చేస్తానని మీ భార్యతో చెప్పండి. వారానికి 90 గంటలు పని చేయాలంటూ తన ఉద్యోగులకు సూచించారు. దీంతో నెటిజన్లు సుబ్రహ్మణ్యన్ పై విరుచుపడుతున్నారు. ఉద్యోగుల వ్యక్తిగత జీవితాల్ని చిన్న చూపు చూసేలా ఆయన మాట్లాడుతున్నారంటూ మండిపడుతున్నారు. సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యల్ని సెలబ్రిటీలు సైతం తప్పుపడుతున్నారు. వారానికి 90 గంటల పని, సండేను సన్ డ్యూటీ అని, డే ఆఫ్ ను ఓ ఊహాజనిత భావన అని ఎందుకు మార్చకూడదంటూ ట్వీట్ చేశారు ఆర్పీజీ చైర్మన్ హర్ష్ గోయింకా. కష్టపడి తెలివిగా పనిచేయడంపై నమ్మకం ఉంది, కానీ జీవితాన్ని శాశ్వతమైన ఆఫీస్ షిఫ్ట్ గా మారిస్తే అది వినాశనానికి దారితీస్తుంది తప్ప విజయాన్ని తీసుకురాదన్నారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఆప్షన్ కాదు, అవసరం అంటూ తన అభిప్రాయాన్ని ట్వీట్ చేశారు హర్ష్ గోయింకా. సెలబ్రిటీలు కూడా 90 గంటల పని వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. బాలీవుడ్ అగ్రకథానాయిక దీపికా పదుకొనే అసహనం వ్యక్తం చేస్తూ పోస్టు పెట్టారు. ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆశ్చర్యం వేసిందన్నారు. విద్యావంతులు, ప్రముఖ కంపెనీలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలా మాట్లాడడం సబబు కాదన్నారు భారత మాజీ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల. మానసిక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత వంటి విషయాల్ని పట్టించుకోకపోవడమే కాకుండా స్త్రీల పట్ల విద్వేషపూరిత ప్రకటనలు చేయడం చాలా విచారకరమన్నారు గుత్తా జ్వాల. సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలతో అసలు ఎన్ని గంటలు పనిచేయాలి అన్న దానిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గతంలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కూడా యువత 70 గంటలు పనిచేయాలని వ్యాఖ్యానించారు. పని గంటల విషయంలో ఇతర దేశాలతో పోలిస్తే ఇండియానే చాలా బెటర్ అన్న చర్చ జరుగుతోంది. ఓ సర్వే ప్రకారం ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలోనే పని గంటలు ఎక్కువగా ఉన్నాయి. సంవత్సరానికి ఇండియాలో ఉద్యోగులు 2480 గంటలు పనిచేస్తున్నారు. అదే అమెరికాలో అయితే 1892 గంటలు, జపాన్ లో 1903 గంటలు, యూకేలో 1866 గంటలు, జర్మనీలో 1783 గంటలు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం చూస్తే అభివృద్ధి చెందిన దేశాల కంటే మన దేశంలోనే ఉద్యోగులు ఎక్కువ గంటలు పనిచేస్తున్నారు. మామూలుగా 19వ శతాబ్దంతో పోలిస్తే 20 నుంచి 30 గంటల పని వేళలు తగ్గాయి. కారణం టెక్నాలజీ. పెరిగిన టెక్నాలజీ మనిషి శ్రమను తగ్గించిందని చెప్పొచ్చు.